మిత్రులారా నమస్తే. అటుపక్క యుద్ధం, ఇటుపక్క దేశంలో 4 కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధం. అప్పుడే సర్వేల మీద సర్వేలు వస్తున్నాయి. సో ఈ సర్వేలు, అన్ని సర్వేల మాట ఎలా ఉన్నా అథెంటిక్గా చేసినటువంటి, గతంలో చేసినటువంటి సర్వేలన్నీ నిజమైనటువంటి ఒక సర్వే సంస్థ ఫస్ట్ ప్రీపోల్ సర్వే రిలీజ్ చేసింది. అదే ఆత్మసాక్షి సర్వే, శ్రీ ఆత్మసాక్షి సర్వే, SAS. ఈ సర్వే ప్రకారం ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, ఈ 4 చాలా కీలకమైనటువంటివి. అసలే యుద్ధంలో మనం తీసుకున్నటువంటి స్టాండు, అమెరికాతో ట్రేడ్ డీల్లో మనం తీసుకున్నటువంటి స్టాండు, వీటికి సంబంధించి కొంత డిఫెన్స్లో పడి ఉన్నటువంటి కేంద్రంలో పాలకులు ఈ రాష్ట్రాల్లో విజయం సాధించకపోతే మరింత డిఫెన్స్లోకి పడిపోయేటటువంటి ప్రమాదం ఉందని వాళ్ళు కూడా చాలా కీలకంగానే ఎన్నికల్ని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆత్మసాక్షి సర్వే ఏం చెప్పిందో చెప్దామండి. అయితే అంతకుముందు అసలు గతంలో వీళ్ళ అథెంటిసిటీని మనం చెప్పుకోవడానికి గతంలో వీళ్ళు చేసినటువంటి సర్వేలను ఒకసారి చూడాలన్నమాట. అంటే ఉదాహరణకి తమిళనాడులో 2 సార్లు వీళ్ళు చేశారు, 2016లోను 2021లోను. 2016లో డిఎంకే, ఏఐఏడిఎంకే మధ్య చాలా వ్యత్యాసం చూపించారు. ఏఐడిఎంకే 136 సీట్స్ వరకు సాధించవచ్చని వీళ్ళు చెప్పారు. ఖచ్చితంగా 2016లో 136 సీట్సే వచ్చాయి వీళ్ళు చెప్పినట్టుగానే. ఎవరికి? ఏఐఏడిఎంకే కూటమికి. అలాగే 2021లో డిఎంకేకి వీళ్ళు పట్టం కట్టారు. వీళ్ళంటే SAS కూటమి గ్రూప్ చేసినటువంటి సర్వేలో ఖచ్చితంగా డిఎంకే 159 స్థానాలు గెలుచుకొని వీళ్ళు 152 వరకు రావచ్చు అని చెప్పారు. 159 స్థానాలు డిఎంకే సాధించుకుందనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఏం జరగవచ్చు తమిళనాడులో అని చెప్పేసి వీళ్ళు రకరకాలుగా సర్వే చేసినటువంటి మెథడ్స్ అవి ఇచ్చారు. సో అవన్నీ కాదు, కానీ మనకి వీళ్ళు ఓట్ షేర్ ప్రస్తుతం ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కొంచెం ఫైట్ టఫ్గానే ఉండొచ్చు డిఎంకేకి, ఏఐఏడిఎంకే కూటమికి, 2 కూటములకి మధ్య. డిఎంకే అంటే డిఎంతో కాంగ్రెస్, అలాగే కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసినటువంటి కూటమి. ఏఐఏడిఎంకేతో బీజేపీ వీళ్ళందరూ కూడా కలిసి ఉంటారు. కాబట్టి అక్కడ 40% ఓట్ షేర్ డిఎంకేకి ఇస్తే ఏఐడిఎంకేకి 38%, అంటే కేవలం 2% మాత్రమే ఉంది డిఫరెన్స్. వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా ప్రకారం 128 వరకు రావచ్చు డిఎంకేకి కూటమికి. అలాగే 117 వరకు ఏఐఏడిఎంకే కూటమికి రావచ్చు అని అంటున్నారు. అంటే క్లియర్ ఎడ్జ్ అయితే డిఎంకే కూటమికి ఉన్నట్టుగా వీళ్ళు కనిపిస్తుంది అనమాట. అలాగే వెస్ట్ బెంగాల్ దగ్గరికి వస్తే వీళ్ళు గతంలో 2021లో వీళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం టీఎంసీకే విజయం అవకాశాలు ఉన్నాయని చెప్పేసి 181 దాకా టీఎంసీకి రావచ్చు అన్నారు. కానీ 215 వచ్చినాయి బాగా. ఇంకా వీళ్ళ అంచనాకి మించి టీఎంసీకి వచ్చేసినాయి. కానీ వీళ్ళ అంచనా టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని అదే అక్కడ జరిగింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో వీళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం వెస్ట్ బెంగాల్ని చాలా కీలకంగా మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ తీసుకున్నారు. ఇప్పుడు ఏమైనా సరే మమతా బెనర్జీని దింపేయాలని చెప్పేసి అక్కడి నుంచి రకరకాలుగా ఎన్నికల కమిషన్ ద్వారా, SIR ద్వారా రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కదా. ప్రస్తుతం ఇప్పుడు కూడా వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ SAS వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో 45.5% టీఎంసీ కూటమికి, బీజేపీ కూటమికి 40.5%. అంటే గతం కంటే బీజేపీకి ఇప్పుడు గణనీయంగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంతకుముందు 70+ ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు 100 నుంచి 110 దాకా రావచ్చు. అలాగే టీఎంసీ కూటమికి 178 నుంచి 198 వరకు రావచ్చు అని చెప్పేసి ఇక్కడ కూడా క్లియర్ కట్గా టీఎంసీకి విజయ అవకాశాలు బాగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది అన్నమాట. అస్సాంలో వీళ్ళు చెప్పినటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి, గతంలో ఇచ్చినటువంటిది ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు అస్సాంలో మాత్రం బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ విజయం సాధించేటటువంటి అవకాశాలు 45% ఓట్ షేర్ వస్తుంది. ఇండియా కూటమికి 40% వస్తుంది. కాబట్టి 81 దాకా బీజేపీ కూటమి కంటే ఎన్డీఏ కూటమికి రావచ్చు. అలాగే కేవలం
50 వరకు మాత్రమే ఇండియా కూటమికి, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి రావచ్చు అని చెప్పేసి. అంటే అస్సాంలో బీజేపీ కూటమికి అధికారం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కేరళలో గతంలో ఏం చెప్పారు చూడండి. గతంలో వీళ్ళు 2016లో ఎల్డీఎఫ్కి 91 దాదాపు వస్తాయని చెప్పి, యూడిఎఫ్కి 41 వస్తాయంటే ఖచ్చితంగా ఎల్డీఎఫ్కి 91 అంటే 91 వచ్చినాయి. వీళ్ళు 91 వస్తాయని చెప్పారు. 2016లో 91 వచ్చి ఘన విజయం సాధించింది. అలాగే 2021లో కూడా ఎల్డీఎఫ్కి వీళ్ళు పట్టం కట్టారు. దాదాపు 81 సీట్స్ దాకా రావచ్చని అంచనా వేశారు. 99 వచ్చినాయి అన్నమాట. అంటే వీళ్ళు వేసిన అంచనా కంటే ఇంకొక 18 సీట్లు ఎక్స్ట్రా వచ్చి అక్కడ రెండోసారి కూడా విజయం సాధించింది. ఇప్పుడు మూడోసారి కేరళలో ఏం జరుగుతుందనేటటువంటిది, మూడోసారి అక్కడ హ్యాట్రిక్ కొడుతుందా లెఫ్ట్ ఫ్రంట్ అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఆత్మసాక్షి ఇచ్చినటువంటి అంచనా ప్రకారం చూస్తూ ఉంటుంటే కొంచెం నెక్ అండ్ నెక్గా ఉండేటట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. ఓట్ షేర్లో ఎల్డీఎఫ్కి 39%, యూడీఎఫ్కి 38%, కేవలం 1%. అలాగే సీట్ల విషయంలో కూడా ఎల్డీఎఫ్కి దాదాపు 73 వరకు రావచ్చని వీళ్ళు అంటున్నారు. యూడీఎఫ్కి, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్కి 72, అంటే వన్ సీట్ మాత్రమే డిఫరెంట్. అంటే నెక్ అండ్ నెక్ అనమాట. ఓవరాల్గా ఈ 4 రాష్ట్రాల్లో, అటు తమిళనాడులో ఏఐఏడిఎంకేతో బీజేపీ వీళ్ళందరూ కూడా జతకట్టి డిఎంకే సీట్లు ఓట్ షేర్ తగ్గించవచ్చు, కానీ డిఎంకే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీఏ ఘనంగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అస్సాంలో క్లియర్ మెజారిటీ కనిపిస్తుంది బీజేపీకి. అలాగే కేరళలో మాత్రం నెక్ అండ్ నెక్, చాలా ఉత్కంఠంగా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటిది కేరళ రాష్ట్రం. ఏం జరుగుతుంది, హ్యాట్రిక్ కొడుతుందా లేదా లెఫ్ట్ ఫ్రంట్ అనేటటువంటిది. ఇదొకటి చాలా కొంచెం అందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట ఫలితాలు ఎలా ఉంటాయని. ప్రీపోల్లో అయితే, సర్వే అయితే వీళ్ళు ఎలా ఇచ్చారు, ఏం జరుగుతుందో అనేటటువంటిది మనం చూడాలి. చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు కాబట్టి మోడీ కానీ అమిత్ షా కానీ ఈసారి ఎన్నికల్ని. పశ్చిమ బెంగాల్లో వాళ్ళు ఏ రాజకీయం చేయొచ్చు, సర్వేలు ఏం చెప్పినా, ఎవరు ఎన్ని అంచనాలు వేసినా చివరికి ఇక్కడ జరిగేదే జరుగుతుంది. ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఎస్ఏ ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రీపోల్ సర్వే వివరాలు ఇవి. తర్వాత ఈక్వేషన్స్ మారవచ్చు. సెకండ్ ప్రీపోల్ సర్వే, థర్డ్ ప్రీపోల్ సర్వే ఉంటుంది. సో వాటిలో ఎలా ఉంటాయి తర్వాత చూద్దాం. కానీ ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ ఇది మిత్రులారా. థ్యాంక్ యూ.